హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందు స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఇప్పటివరకు మనం చాలా ప్రేమ కథలు చూస్తూ ఉంటాం, కానీ వీళ్ళు మాత్రం ఇప్పటివరకు మనం మర్చిపోలేని మరవలేని ఒక మంచి ప్రేమ కథని, ప్రేమ కథని మధురంగా చెప్పడానికి ఏప్రిల్ 18th మన ముందుకు వస్తున్నారు. మరి అలాంటి ఒక మెమొరబుల్ ప్రేమ కథని మీరందరూ చూసి ఎంజాయ్ చేయడానికి థియేటర్స్కి వచ్చేయండి. మరి ఈలో టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో బ్యూటిఫుల్, అందరికీ నమస్కారం. మధురం అంటే టైటిల్ ఎంత మధురంగా ఉందో, సినిమా కూడా ట్రైలర్ కూడా అంతే మధురంగా ఉంది, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం అంటే పేరులాగే మనిషి కూడా. సో ఎలాంటి అసలు ఒక కాన్సెప్ట్ ని ఎలా పెట్టారు సార్? ఇలాంటి ఒక మంచి స్టోరీని ఆడియన్స్ చెప్పాలి. అది నాకు డైరెక్టర్ ఎప్పటి నుంచో తెలుసు, 6-7 years నుంచి. ఆయన నాకు రిలేషన్, ఆ స్టోరీ చెప్తుంది, నాకు బాగా నచ్చింది. స్టోరీ కొత్త పాయింట్ బాగుంది. అందుకు నేను ఎలాగైనా సరే ఈ సినిమా చేయాలని చెప్పి, కంపల్సరీ ఆయనతోనే ఈ సినిమా చేయాలని చెప్పి, రాజేష్ చిక్లేతోనే చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఇది చాలా కొత్త కాన్సెప్ట్. 1919 లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరికి నీకు 18 years నుంచి 90 years వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. చిన్న పెద్ద వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. కొత్తగా ఉంటుంది. అసలు ఆ థియేటర్లో కూర్చుంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది కూడా ఎక్స్పెక్ట్ చేయనంత బాగా చేశాడు డైరెక్టరు. స్క్రీన్ ప్లే చాలా బాగా చేశాడు. ఆయన రాసుకున్న డైలాగ్స్ కానీ ఆయన కానీ చాలా బాగా చేసి, మంచి 18 తర్వాత మీకు థియేటర్లో ఫుల్ మీల్స్ ఉంటుంది. సార్ ఏదైనా ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇంత బడ్జెట్ అని పెట్టుకొని అందులో కంప్లీట్ చేయాలని డైరెక్టర్ ఉంటుంది. బట్ మీరేం సార్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ క్వాలిటీలో కూడా ఏమాత్రం తక్కువ? అంటే నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ బాగా, దాని మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ నమ్మి, అలాగే డైరెక్టర్ కూడా దీనికి 100% న్యాయం చేశాడు. మీకు 18 తర్వాత మీకు అర్థం అవుతుంది. మనం సక్సెస్ మీట్ లో తర్వాత కలుద్దాం. 100% ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాను నేను. కొత్త రకం స్టోరీ ఇది. 100% అందరికీ మధురం గుర్తుండిపోతుంది. 100% కాదు, 200% ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బ్యూటిఫుల్ సార్. మా లీడ్ యాక్టర్ ఉదయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడడం కదా, అసలు అంత ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయగలుగుతారు? ఒకసారేమో చాలా పెద్దవాళ్ళ కనబడతారు, ఒకసారి ఏమో ఇలా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎవ్రీ టైం? ఫుడ్ అండి, ఫుడ్ మెయిన్. ఫుడ్ ఇప్పుడు మనం ఏంటంటే క్యారెక్టర్ తగ్గట్టు మనం సన్నగా అవ్వాలంటే ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. బట్ సినిమా ఇండస్ట్రీలోకి మీరు ఎప్పుడో జర్నీ స్టార్ట్ చేసినా మధురంతోనే ఒక మంచి డెబ్యూటెంట్ లాగా అనుకోవచ్చు. బట్ ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మధురం సినిమాకి ఎంత రాటు తేలిపోయారు ఇండస్ట్రీలో లీడ్ యాక్టర్గా? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం అండి. అదే నేను ఇంకా ఎవరికి తెలియదు. ఈ సినిమా ద్వారా తెలుస్తున్నానంటే అది కేవలం ప్రొడ్యూసర్ వల్లే. ప్రొడ్యూసర్ బంగారాజు గారు నాకు అంటే ఇంత మంచి ఛాన్స్, అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఈ రామ్ అనే క్యారెక్టర్ వచ్చింది, అంటే హీరోగా చేయడం జరిగింది. లేదంటే నేను చాలా అసలు తెలియదండి ఎవరికి. చాలా సినిమాలు చేశాను, షూటింగ్కి వెళ్ళేవాడిని. షూటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ చేసేవాడిని. టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు నీకు షూట్ లేదమ్మా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా షూట్స్. ప్రొడ్యూసర్ కూడా 2-3 కాల్స్ నాకు వచ్చినప్పుడు చూశారు. అదేంటి పొద్దున్నే వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేసేయండి అంటే, ఇలా క్యాన్సిల్ అయ్యిందండి అని చెప్పి ఆ స్ట్రగుల్స్ తర్వాతే మరి దేవుడి దయ వల్ల నిజంగా ప్రొడ్యూసర్ దొరకడం, మంచి డైరెక్టర్, మంచి కథ, మధురం అనే ఒక కథ దొరకడం చాలా హ్యాపీ. బ్యూటిఫుల్ సార్. గ్రేట్. ఫైనల్లీ వైష్ణవి, you are already doing fantastic films in the Telugu industry and I saw your films and how is this film and how special to you as a Madhu? This film is actually very near to my heart, and I thank Bangaraju sir that he offered me such a beautiful kind of love story. The story is very బాగుంది. నాకు చాలా ఇష్టం ఈ స్టోరీ. అండ్ దట్స్ వై ఐ వాంట్ టు రిక్వెస్ట్ అందరికి మెంబర్స్ లోకి జస్ట్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ, బికాస్ చూసి తర్వాత అందరికి ఫ్యాన్స్ అవుతుంది ఈ మూవీ కోసం. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. ఆల్రెడీ మీరు 3 films కంప్లీట్ చేశారు తెలుగులో. ఐ థింక్ మీరు ఇంకా తెలుగు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుదాం అనుకున్నాను, బట్ తెలుగులో మాట్లాడేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీలో చాలా లెందీ డైలాగ్స్ ఉన్నాయి. ఏదైనా కష్టపడితే తెలుగు నేర్చుకున్నాను. How's the journey in the Telugu industry? Journey is so good, and I am a fan girl.
Telugu fangirl like that. So I love Telugu industry and Telugu peoples. So if you are in love, you can do like very hard work, whatever it is. We don't care. Even we get cuts, we get anything, we don't care. But the film is coming very nice, and our producer sir helped us a lot in every field. Like the productions, it was very nice, and Hero Uday helped me a lot throughout the journey in the dialogues, and our friendship was very nice. గ్రేట్ సార్. అంటే మీరు ఒక ప్రొడ్యూసర్ ఆపర్చునిటీ తీసుకొని ఒక మంచి డైరెక్టర్కి, ఒక మంచి స్టోరీతో పాటు ఒక మంచి యాక్టర్కి ఇంతమందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు కదా. బట్ ఫస్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు మీకున్న డౌట్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇంకా అన్నోన్ ఫేస్, అలాంటి ఫేస్ని తీసుకున్నాం, ఒక అన్నోన్ డైరెక్టర్, వీళ్ళందరూ ఎలా హ్యాండిల్ చేస్తారు, నాకు అవుట్పుట్ ఎలా ఇస్తారు? ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్తగా ప్రయోగాలు చేసే వాళ్ళు కంపల్సరీ మంచి స్టోరీ ఉంటే 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. రావడం ఎవరు ఫ్రేమ్తో రాలేదు. కష్టపడితే కంపల్సరీ నాకు ఇక్కడ స్టోరీయే బలం, కథే బలం, డైరెక్టరే బలం. అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉదయ్ బాగా చేశాడు, చాలా 100% న్యాయం చేశాడు. వైష్ణవి కూడా 100% న్యాయం చేసింది. నాకు 100% నాకు ఏంటంటే స్టోరీ నమ్మి నేను ముందుకెళ్ళాను. ఆ స్టోరీ అనుకున్న దానికంటే బాగా వచ్చింది, అవుట్పుట్ బాగా వచ్చింది. 18 తర్వాత 100% నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే 18 తర్వాత అంత కాన్ఫిడెంట్ ఉంది నాకు ఈ మూవీ మీద. నేను ఎందుకంటే చాలా నేనే ఓన్ రిలీజ్ చేస్తున్నాను, 500 థియేటర్స్ బాగా, దాని గురించి నాకు బాగా ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ఇందులో చేసిన వేరే ఆర్టిస్టులు కానీ అందరూ బాగా మా సపోర్ట్ చేశారు. దివ్యశ్రీ కానీ, సమీర్ రెడ్డి కానీ, నెక్స్ట్ జబర్దస్త్ ఐశ్వర్య కానీ, ఉషా కానీ, అప్పు కానీ, అందరూ ఆల్ ఆర్టిస్టులు కానీ ఆల్ టీమ్ అందరూ నాకు బాగా ఫస్ట్ టైం వచ్చిన ప్రొడ్యూసర్ కింద కాకుండా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగాను. చాలా అంటే 1990 లవ్ స్టోరీ అని పెట్టారు, మెమరబుల్ లవ్ స్టోరీ అని పెట్టారు. అవును. సో మీకేమైనా కనెక్ట్ అయింది స్టోరీ విన్నప్పుడు? నాకు కనెక్ట్ అవుతుందని కాదండి, నాకు కనెక్ట్ అయింది, అలాగే అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. 100% కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి అబ్బాయి కానీ ప్రతి అమ్మాయి కానీ స్కూల్ డేస్ అన్నది 100% మెమోరీస్ ఉంటాయి. ప్రతి స్కూల్లో మెమోరీస్ ఉంటాయి. ఆ మెమోరీస్ 100% ఏదో ఒక మెమొరీ ఈ స్టోరీలో 100% కనెక్ట్ అవుతుంది. 100% 18 నుంచి 90 years వరకు కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ. బట్ వైష్ణవి అంటే ఇలాంటి ఒక మన ఏజ్ కన్నా కొంచెం డౌన్ అయ్యి చైల్డ్ మళ్ళీ ఒక స్కూల్ ఏజ్కి వెళ్ళి అలాంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే ఇస్ ఇట్ రియల్లీ టఫ్ టాస్క్ ఫర్ ద బోత్ ఆఫ్ ద యాక్టర్స్. How did you achieve? What was that secret? Secret was like secret was nothing, but I usually watched everybody like here, like how they are performing the things, how the children are doing like that. So actually in my Manasulo kid unda that is the secret. Ippudu na family members saying think like just you are grown up, don't think like a kid. And ippudu kuda nene kid time lo think, and I got this film, so I feel blessed really that yeah nizam ga I got that kid. But was there any memories did you recollect while shooting this film? lot of Can you share one thing? What was that? Going like with the cycle, that one was the thing. And like sitting, and one song was there, game song na Game song. that no a lot of kind of games we are playing palu like that and Uday also had, we had both the memories actually. బట్ ఉదయ్ గారు అంటే ఇప్పుడు కూడా ఒక స్కూల్ ఏజ్ క్యారెక్టర్ చేయాలి అంటే ఆటోమేటిక్గా హీరోకి బేడ్లెస్ తీసి కొంచెం స్విమ్ చేసేలా చేస్తారు. బట్ వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్? ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని యాక్టింగ్ స్కోప్తో పాటు మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉండాలి కదా. సో డైరెక్టర్ గారితో జరిగిన డిస్కషన్ కానీ ద డెసిషన్ వాట్ యు టుక్ అని? డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ప్రొడ్యూసర్ గారు కూడా నార్మల్గా నువ్వు 3 roles చేయాలి ఇందులో, స్కూల్ ఒకటి, ఇంటర్లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, అండ్ నువ్వు ఇంకా 30 years వచ్చినప్పుడు ఎలా ఉంటావు. సో వీళ్ళు కుక్ట్ ఉంటుందండి, అలాగే స్కూల్ ఏజ్, ఇంటర్ ఒకటి. సో నాకు సన్నబడ్డానికి ఫుడ్ మ్యాక్సిమం బ్యాలెన్స్ చేశాను. ఇంకా లావ్ అవ్వడానికి అయితే హెవీ ఫుడ్, ఎక్కువ ఫుడ్ తీసుకొని. మీరు కూడా ఈ ఫిల్మ్ లో చబ్బీ లుకింగ్ నా, సో మీరు కూడా లో డైరెక్టర్ సైకి ఇటు తిన్ను సో ఫేస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ స్కూల్ అలాగే లేదండి, చాలా ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం నేనంటే ఈ మధురం అనే రోల్ చేయడం మాత్రం
చాలా సీరియస్గా తీసుకున్నానండి. అంటే మనం అంటే ఇప్పుడు దాకా కష్టపడింది ఒకటి, మనకి తెలుసు అన్నీ అవమానాలన్నీ తెలుసు ఇండస్ట్రీలో, ఏంటి ఎలా ఉంటుంది, ఏమవుతుంది ఏ టైంలో, ఇవన్నీ మనకు తెలిసినాయి. సో ఎంత స్ట్రగుల్ అయ్యి అంటే ఎంత కష్టపడితే మనం ఎంత బాగా చేయగలం అని చెప్పి డైలీ సీన్ పేపర్ పట్టుకొని చేశానండి. హార్డ్ వర్క్ ఎక్కువ చేశాను. సరే ఏంటి సార్ బంగారాజు గారు, మీ ఫుడ్ బాగా పడినట్టుంది మా యాక్టర్, మా హీరో హీరోయిన్ కి. హీరోయిన్స్ రాజమండ్రి నుంచి ఏం తెప్పించారా? రాజమండ్రి నుంచి కాదు, అంతా అటే కాబట్టి వెస్ట్ ఈస్టే షూటింగ్ అంతా. మొత్తం సాంగ్స్ కూడా రంపచోడవరం, మారేడుమిల్లి ఇటు సైడే మొత్తం అంతా. మీకు అంతా కోనసీమ అందాలంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. అందాలతో పాటు కంటెంట్ కూడా కనిపిస్తుంది. చాలా మీకు బాగుంటుంది. సార్ ఒక ఫిల్మ్ కంప్లీట్ చేశారు ప్రొడ్యూసర్. అవునండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఒక మంచి సినిమా చేయడం ఎంత కష్టం? అవునండి, నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదండి. సినిమా చేస్తాం దాకా ఓకే, దాని రిలీజ్ దాకా కూడా ఓకే. మంచి సినిమా చేస్తే ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారన్నది 100% నేను నమ్ముతాను. అది 18 తర్వాత అది ప్రూవ్ అవుద్ది. ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సినిమా చేసిన తర్వాత. ఇంకా నేను మంచి సినిమాలు చేయాలి, అన్ని కంటెంట్ సినిమాలు చేయాలి, వరగడ్డి సినిమాలు చేయకుండా మంచి జనాలు అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చొని చూసే సినిమాలు చేయాలి అన్నది నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫర్దర్గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేసినా సరే మంచి సినిమాలే, అందరూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేటట్టు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేసి సినిమాలే, కంటెంట్సే నేను తీస్తాను. అది సినిమాలో విషయం ఉండే సినిమాలే చేస్తాను. అదన్నది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ ఫిల్మ్ ఒక మెమరబుల్ ఫిల్మ్ 100% అండి. ఆడియన్స్ అంటే ఒక ప్రొడ్యూసర్ గా ఎలాంటి సినిమాలు చేయాలో చెప్పారు. ఆడియన్స్ గా ఏ సినిమాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు బంగారాజు గారు? నాకు ఆడియన్స్ గా అంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా బాగా ఇష్టం అండి. నేను ఆయన సినిమాలు 100% ఏ సినిమా అయినా ఫస్ట్ డే బెనిఫిట్ షోకి వెళ్తాను. నేను మ్యాక్స్ నాకు గాడ్ అంటే నాకు చిరంజీవి గారు. నేను చిరంజీవి గారు తర్వాతే నాకు ఎవరన్నా అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే నేను పెరిగాను. ఆయన సినిమాలు చూసి ఆయనతోటే ఇంట్రెస్ట్తోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాకు ఆయన ఇన్స్పిరేషన్, ఒక గాడ్ ఏదన్నా అనుకోండి. ఇంకా ఆయన గురించి మాట్లాడితే నేను చెప్పలేను. ఫ్యూచర్లో ఏంటంటే ఆయనే నాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు దాకా. నాకు అసలు గాడ్ అయినా సరే ఏదైనా ఇండస్ట్రీలో నేను వచ్చింది ఆయన చూసి వచ్చాను, ఆయన యాక్టింగ్ చూసి వచ్చాను. ఇప్పుడు ఆయన దాంట్లో కనీసం ఒక 2% బిహేవియర్ ఉన్నా సరే ఇండస్ట్రీలో చాలు అన్నది నాకు ఇంట్రెస్ట్. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. బట్ ఉదయ్ గారు, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ టు బికమ్ అన్ యాక్టర్? నాకు ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి గారు కూడా. తెలిసి మీరు ఆచార్యలోనే చేసినట్టున్నారు. ఆచార్యలోనే ఒక షార్ట్ కూడా ఉంటుందేమో కదా ఆయనతో? అవునండి. అంటే నేను యాక్చువల్లీ కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్ళాను ఆ సినిమాకి. సో ఒక గన్ షాట్ ఉంటుందండి, రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారికి గన్ షాట్ నేర్పిస్తూ ఉంటారు చిరంజీవి గారు. అప్పుడు ఉంటారు. అయితే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన ప్రతి సాంగ్లో ఒక అర్థం ఉంటుంది. నాకు రుద్రవీణ అనే ఒక సినిమాలో తరలి రాధా తనే వసంతం అనే సాంగ్ ఎంత ఇష్టం అంటే, ఫస్ట్ ఆయన వెళ్ళి అయ్యా ఈ పాట అర్థం అవ్వట్లేదయ్యా, కొంచెం మాకు అర్థమయ్యేటట్టు పాడయ్యా అన్నప్పుడు, తరలి రాధా తనే వసంతం తన దరికి రాని వసంతం కోసం అని ఒక సాంగ్. నిజంగా అండి, నాకు ఆయన ఏ సాంగ్ విన్నా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. చిరంజీవి గారి సాంగ్ ఏది విన్నా, అది లవ్ సాంగ్ అవుతుంది, ఏ సాంగ్ విన్నా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు. ఆయన ఒక గాడ్ లాగా, దేవుళ్ళ. సార్ అంటే ఈ ప్రమోషన్స్ టైంలోనే నితిన్ గారిని, విశ్వక్ సేన్ గారిని చాలా మంది యంగ్స్టర్ హీరోస్ కలిసారు కదా. వాట్ యు లెర్న్ అండ్ ఏం సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు? ఏమైనా డిస్కషన్ జరిగినప్పుడు ఏదైనా వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది క్రమశిక్షణ. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్క యాక్టర్ దగ్గర నేను ఇప్పుడు దాకా పనిచేసిన అంటే అసిస్టెంట్గా చేశాను, సెట్ బాయ్గా చేశాను, చేయలేదంటే ఏం లేదండి. ఇండస్ట్రీలో అన్నీ ఒక 12 years నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాను. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఏంటి, ఇవన్నీ మనకి అనుభవం నేర్పిస్తూ ఉంటుంది. సో నేర్చుకున్నాను. Beautiful sir. But Vaishnavi, who is your inspiration to become an actress? My inspiration was evergreen actress Sridevi Garu. Wow, great. I'm very fan of her, like her acting skills, and even she was from South, and she came to North India and won all the hearts there, and even my heart. So she's one of my inspiration. Like I used to learn a lot of things from her,
because the way of his skills of acting and doing everything was nice. And even she did Hindi movies without knowing that Hindi language. And now I am doing South without knowing Telugu. But ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు లిటిల్ బిట్. బట్ మీరు చాలా తక్కువ టైంలోనే శ్రీరంగపురం కానీ వార్డ్ నెంబర్ 54 కానీ బ్యూటిఫుల్ రోల్స్ వేసుకుంటూ వచ్చారు. అండ్ మధురం వాజ్ ఫ్యాంటాస్టిక్ వన్ మోర్ రోల్. బట్ హౌ డూ యూ పిక్ దట్ రోల్స్? Like on the top I will want to put, like, every finger says equal for me, but Madhuram is literally near to my heart. Great. This is Nizamga, because this is a story which can stole anybody's heart. Yeah. Great. But what do you expect from the audience on the April 18th? Yeah, I request Andarki audience that please go and see our movie, and definitely you all will become the fan of this movie. Wow. Because it is a pure kind of love story which you have imagined in your mind. Everybody's mind lo unda, yeah, this kind of love story. So it's like that only. సార్ బంగారాజు గారు చెప్పండి. మంచి సినిమా ముందు తీసుకొచ్చారు. April 18th మేము eager గా వెయిట్ చేస్తున్నాం. బట్ ఆడియన్స్ నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ eager గా వెయిట్ చేస్తున్నారు? 100% 200% ఆడియన్స్ నుంచి చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి మనసుల్లోని మధురం అన్నది గుర్తుంటుంది. మినిమం 18 తర్వాత అది 100% గుర్తుంటుంది. అది ఎన్ని రోజులు గుర్తుంటుంది అన్నది నేను చెప్పలేను, కానీ కంపల్సరీ అయితే 18 తర్వాత మినిమం 2-3 years మధురం గురించి మాట్లాడుకుంటారు. అది 100% గుర్తుంటుంది. అలాగే డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ఉదయ్ గురించి మాట్లాడుకుంటారు, వైష్ణవి గురించి మాట్లాడుకుంటారు. బాగా అనిపిస్తుంది 18 తర్వాత అయితే నాకు. నేను వెయిటింగ్ 18 తర్వాత ప్రేక్షకులు 100% కొత్త కంటెంట్, బాగున్న కంటెంట్ అంటే కనుక నాకు ప్రేక్షకులే దేవుళ్ళు. ఆ ప్రేక్షకులు ఇచ్చిన మాకు రివ్యూని బట్టి, ఆ ప్రేక్షకుడే మాకు చెప్పిన కంటెంట్ బట్టి 100% 18 తర్వాత అందరినీ అరలిస్తుందని, చిన్న పెద్ద అందరిని అరలిస్తుందని 100% మా డైరెక్టర్ కూడా మంచి ఫ్యూచర్లో మంచి ఛాన్సెస్ వస్తాయని, ఉదయ్కి వస్తాయని, వైష్ణవికి వస్తాయని 100% నేను నమ్ముతాను. బట్ ఇంత ఆచితూచి మాట్లాడే హీరోని ఎక్కడ పట్టుకుని సార్? మాట్లాడడానికి ఆచితూచి పట్టుకొని మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ ఫిల్మ్ కదా, కొద్దిగా చేస్తూ ఉంటే నెక్స్ట్ టైం ఫ్రీ అవుతూ ఉంటాడు. బట్ ఏ రూల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి? ఆఫ్టర్ మధురం చాలా స్క్రిప్ట్స్ రావచ్చు అండ్ మీరు కూడా మంచి మంచి సినిమా చేయొచ్చు. బట్ ఎలా యాక్టర్గా ఎలా టర్న్ అవ్వాలనుకుంటున్నారు ఇండస్ట్రీలో? యాక్చువల్లీ నాకు హీరో అనేది లేవండి. ఏ క్యారెక్టర్ వచ్చినా, ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా డెఫినెట్గా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నేను హీరో అనేది అయితే అసలు లేదు. ఏది వచ్చినా, వాళ్ళు ఏది ఇచ్చినా డైరెక్టర్స్, నేను దానికోసం అయితే కష్టపడతాను. నాకు ఎంతవరకు వీలుందో అంతవరకు కష్టపడి ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలి ఏంటి అవన్నీ స్టడీ చేసి నేర్చుకుంటానండి అవసరం. అండ్ మీరు ఈరోజు కూర్చోవడానికి ద మెయిన్ 2 pillars ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ అంటే హౌ స్పెషల్ దే ఆర్ ఇన్ యువర్ లైఫ్స్? ఎంత స్పెషల్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి ఒక పాయింట్లో చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి. నేను నా లైఫ్లో నేను బతుకున్నంత వరకు నేను వాళ్ళు మర్చిపోలేను. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నాకు ఎంత ఇదంటే, ప్రొడ్యూసర్ గారు నిజంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఎంత స్ట్రగుల్ పడ్డారో నాకు తెలుసు. అండ్ డైరెక్టర్ గారు నేను వాళ్ళని లైఫ్లో మర్చిపోతే నేను చచ్చిపోయినట్టే అలా ఉంటుంది. మీలో కూడా రైటర్ ఉన్నారు అనుకుంటా. ఫైనల్గా ఈ 12 years జర్నీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ తెలుగు సినిమాని డిఫైన్ చేయాలి అంటే ఉదయ్ రాజ్ గారు ఎలా డిఫైన్ చేస్తారు? వాట్ ఈస్ తెలుగు సినిమా అంటే ఏంటంటే? సినిమా అంటే బయట నుంచి మాకు రంగురంగులుగా కనబడచ్చు, కానీ ఈ 12 ఏళ్ళ కష్టం మీకు తెలుసు, లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీకేమవుతుంది సినిమా అంటే? సినిమా అంటే ఇప్పుడు ప్రతి మనిషి కష్టపడాలండి, దేనికోసమైనా కష్టపడాలి. ఆ కష్టమే మనకి ఎప్పటికప్పుడు ఫలితం ఇస్తుంది. నేను అలా 12 years కష్టపడుతూ వస్తుంది, ఛాన్స్ ఎప్పటికప్పుడు వస్తుంది, కానీ కష్టపడాలి. అందుకే నేను సెట్ బాయ్, ఒక అసిస్టెంట్, ప్రతిదీ చేశాను. ఇండస్ట్రీలో ప్రతి పని చేశాను. నేను ఇదే చేయాలని కాదు. ఈ రంగుల ప్రపంచంలో ఏదొచ్చినా, ఈ రంగుల ప్రపంచంలో నార్మల్గా నేను వెళ్ళి అక్కడ పని చేసి స్ట్రగుల్ అంటే మీకు తెలిసిందే. చివరికి ఇది ఇలా మధురం, మా అన్నయ్య దొరకడం నా అదృష్టం, డైరెక్టర్ మంచి కథ, మధురం దొరకడం నా అదృష్టం, హీరోయిన్ వైష్ణవి, అండ్ యాంకర్ మీరు. ఫైనల్లీ ద వన్ వర్డ్ ఫర్ ద ఆడియన్స్, మధురం ఎంత తీపి జ్ఞాపకాలు మాకు అవ్వబోతుంది సినిమా చూసాం. నిజంగా పాత అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అది పాత జ్ఞాపకాలన్నీ మన మనసుకి హత్తుకుంటాయి. నిజంగా
అవి పాత విషయాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ 18th ఏప్రిల్ 18th మిస్ అవ్వద్దు ప్లీజ్, మా సినిమా చూడండి. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. మంచి సినిమా తీసుకు తెలుగు వన్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, తెలుగు వన్ మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. Yes. ఎందుకంటే ఇది నా ఫస్ట్ సినిమా, నేను ఎవరో తెలియదు ఇంకా ఎవరికి, కానీ మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సార్. ఏం పర్లేదు. మన స్టార్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను న్యూ కమర్ని నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మన స్టార్స్కి థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ సార్. you to అలాంటి Mana పిల్లర్స్ Stars. వెనకాల ఉన్నారు కాబట్టి Thanks to you. ఈరోజు ఎంత మంచి సినిమా వచ్చింది. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అంత మంచి సినిమా చూసి మా మనసులో కూడా ఒక మధురమైన జ్ఞాపకంగా ఈ మధురం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేయండి. థ్యాంక్ యూ. 100% సో గైస్, మీరందరూ కూడా ఏప్రిల్ 18th మొత్తం అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తోని హ్యాపీగా థియేటర్లో వెళ్ళి మధురం సినిమాని మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.